Hello Titians. Today's movie is Sikandar Ka Mukaddar. స్పెషల్ జబ్బీస్ బేబీ ఎంఎస్ ధోని లాంటి మూవీస్ తీసి ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన స్పెషల్ ఆప్స్ అండ్ కాకి ద బిహార్ చాప్టర్ లాంటి వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ నీరజ్ పాండే గారు డైరెక్ట్ చేసిన మూవీ ఇది. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ తోనే స్టార్ట్ చేశా. మూవీ ఎలా ఉందో చెప్పే ముందు ప్లాట్ ఏంటంటే జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో ఒక కేయాస్ సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది. ఆ సిచ్యువేషన్ ని పోలీసులు కంట్రోల్లోకి తీసుకునే లోపు అక్కడ ఎగ్జిబిట్ చేసిన రెడ్ డైమండ్స్ మిస్ అవుతాయి. టెక్నీషియన్ సికిందర్ అండ్ అక్కడే వర్క్ చేసిన కామినిగా చేసిన తమన్నా అండ్ మంగేష్ ఈ ముగ్గురిని సస్పెక్ట్స్ గా డిక్లేర్ చేసి కస్టడీలోకి తీసుకుంటారు అక్కడికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ జస్విందర్. ఈ కేసుని వీళ్ళు ఎలా ఫైట్ చేశారు, ఎందుకు ఆ డైమండ్స్ ఏమయ్యాయి అనేది మీరు మూవీలో చూడొచ్చు. సో ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే ప్లాట్ పాయింట్ ఇంట్రెస్ట్ జనరేట్ చేసిన మూవీ ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు గైస్. అలాగని టూ బ్యాడ్ కూడా కాదు. ఇట్ ఈస్ జస్ట్ అన్ యావరేజ్ వాచ్ అంతే. ఎలాబరేట్ రివ్యూలోకి వెళ్తే స్టార్టింగ్ లోనే టైం వేస్ట్ చేయకుండా మెయిన్ ప్లాట్ పాయింట్ కి వెళ్ళిపోతారు. ఈ రాబరీ 2009 లో జరిగినట్టు చూపిస్తారు. 15 ఇయర్స్ తర్వాత అంటే 2024లో సికిందర్‌కి డిటెక్షన్ ఆఫీసర్ జస్విందర్ నుండి ఒక కాల్ వస్తుంది. ఒకసారి కలవాలని. అప్పుడు మనకు అర్థమవుతుంది జస్విందర్ ఈ కేస్‌ని ఇంకా క్రాక్ చేయలేదని. ఈ 15 ఇయర్స్ పీరియడ్‌లో జస్విందర్ సస్పెక్ట్స్‌లో దొంగ ఎవరు అని తెలుసుకోవడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తాడు. వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌ని డిస్టర్బ్ చేయడానికి ఎంత ఎక్స్‌టెంట్‌కి వెళ్ళాలో అంత ఎక్స్‌టెంట్‌కి వెళ్తాడు. ఆ ప్రాసెస్‌లో తన పర్సనల్ లైఫ్‌ని డిస్టర్బ్ చేసుకునే అంత. ఒక పక్క సస్పెక్ట్స్ యాజ్ యూజువల్‌గా మేము ఇన్నోసెంట్. ఆఫీసర్ తన 100% సక్సెస్ ట్రాక్ రికార్డ్ కోసమే మమ్మల్ని రాంగ్‌గా ఫ్రేమ్ చేస్తున్నాడు అనే స్టాండ్‌లో ఉంటారు. ఈ టైం పీరియడ్‌లో సొసైటీలో కేస్ వల్ల సస్పెక్ట్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్, సికిందర్ మ్యారేజ్ చేసుకోవడం, పని కోసం వెతుక్కోవడం, ప్లేసెస్ మారడం చూపిస్తారు. ఈ పోర్షన్స్‌లో ప్రొసీడింగ్స్ కొంచెం బోరింగ్‌గా ఉంటాయి. 2 ఇయర్స్ గడిచిన తర్వాత కొత్తగా వచ్చిన జడ్జ్ కేస్‌లో సస్పెక్ట్స్‌ని హోల్డ్ చేయడానికి ఎనఫ్ ఎవిడెన్స్ లేదు అని కొట్టేస్తారు. ఆ తర్వాత అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో నాకు నచ్చిన యాస్పెక్ట్స్ ఎంక్వైరీ టైంలో మీ ఇన్‌స్టింక్ట్ కరెక్ట్ కాదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అని రియలైజ్ అయిన రోజు నాకు తల వంచి సారీ చెప్తారు అని సికిందర్ ఆఫీసర్ జస్విందర్‌ని ఛాలెంజ్ చేసే సీన్. మూవీ ఫినిష్ అయిన తర్వాత ఆ సీన్‌లో డెప్త్ ఏంటో మనకు అర్థమవుతుంది. 15 ఇయర్స్ తర్వాత దుబాయ్ నుండి వచ్చిన సికిందర్ ఆఫీసర్ జస్విందర్‌ని కలిసే సీన్. ఇక్కడ కొన్ని మేజర్ ట్విస్ట్స్ రివీల్ అవుతాయి. లైక్ జస్విందర్, సికిందర్ వైఫ్ గురించి రివీల్ చేసే సీన్. నెక్స్ట్ జనరల్‌గా రాబరీ తర్వాత సిస్టమ్ నుండి ఎస్కేప్ అవ్వడం, లేదంటే పార్ట్నర్స్ నుండి బ్యాక్ స్టాబింగ్ లాంటి ఆల్రెడీ చాలా సార్లు చూసిన ప్యాటర్న్‌లో కాకుండా ఇక్కడ స్ట్రగుల్ సెల్ఫ్‌తో ఉంటుంది. అదేంటో చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఆ పాయింట్ కొత్తగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. కోర్ట్స్‌కి ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ, బట్ సమాజానికి మాత్రం గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్ లాంటి డైలాగ్స్ కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే సాంగ్ డబ్ చేయలేదు గానీ బావుంది. బీజీఎం క్యూరియాసిటీ బిల్డ్ చేసే సీన్స్‌లో రైట్ టోన్ సెట్ చేస్తుంది. మూవీలో డ్రాబ్యాక్స్ వచ్చేసి సస్పెక్ట్స్ పడే స్ట్రగుల్ పోర్షన్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. రాబరీ సీన్ మరీ సింపుల్‌గా ఇంతేనా అనేలా చూపించేశారు. ప్లాన్ చేసే సీన్ గూడా అంతేం ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. మధ్యలో తబసమ్ అనే ఒక కొత్త క్యారెక్టర్‌ని సికిందర్ జూనియర్‌గా ఇంట్రొడ్యూస్ చేస్తారు. సికిందర్ ఒక పాయింట్‌లో ఈ అమ్మాయిని కూడా జస్విందరే పంపించాడు అని డౌట్ పడతాడు. తన లైఫ్‌లో జస్విందర్ ప్రభావం ఎంత ఉంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసినట్టు తెలుస్తుంది. బట్ స్టిల్ ఈ మూవీ ప్రొసీడింగ్స్‌కి ఈ క్యారెక్టర్ అనవసరం అనిపించింది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్‌కి వస్తే సికిందర్‌గా చేసిన అవినాష్ తివారీ ఈ అండర్ డాగ్ రోల్‌లో సూపర్బ్‌గా పెర్ఫార్మ్ చేశాడు. కామినీ సింగ్‌గా చేసిన తమన్నాకి కూడా మంచి రోల్ పడింది. ఎమోషనల్ సీన్స్‌లో నేచురల్ పెర్ఫార్మన్స్‌తో సర్ప్రైజ్ చేస్తుందని చెప్పాలి. డిటెక్షన్ ఆఫీసర్ రోల్ చేసిన జిమ్మీ షెర్గిల్ ఈస్ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ద రోల్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే ఈ వీక్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్‌కి రివ్యూస్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ లేడ్ బ్యాక్ ఓటీటీయన్.